హెచ్ఎండిఏ ప్లాట్ల వేలానికి పబ్లిక్ నుంచి ఆశించినంత రెస్పాన్స్ రావటం లేదు. మొదటి రోజు 12 ప్లాట్లకు వేలం నిర్వహిస్తే 2 ప్లాట్లకే బిల్లు దాఖలయ్యాయి. ఇక అటు బాచుపల్లి ఏరియాలోనూ అదే పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వేలానికి సరైన రెస్పాన్స్ లేకపోవడంతో వేలం వివరాలు బయటకు చెప్పడం లేదు ఆఫీసర్లు. భూముల వేలంతో భారీ ఎత్తున ఆదాయం సమకూర్చుకోవచ్చని భావించిన హెచ్ఎండిఏకు నిరాశ ఎదురవుతోంది. గతంలో వేలం వేయగా మిగిలిన ప్లాట్లలో కొన్నింటిని వేలం వేయాలని నిర్ణయించి 2 రోజులుగా ఈ వేలంతో 103 ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. అయితే మొదటి రోజైన బుధవారం అధికారులకు షాక్ తగిలింది. తుర్కయాంజల్లో 12 ప్లాట్లను వేలం వేయాలని నిర్ణయించి సర్కారు వారి పాటగా 65,000 నిర్ణయించారు. ఇందులో కేవలం 2 ప్లాట్లకు మాత్రమే బిడ్లు వచ్చాయని, అది ఒక ప్లాటు గజానికి 70,000 పలకగా మరో ప్లాటుకు 1,10,000 పలికినట్టుగా తెలుస్తోంది. పబ్లిక్ నుంచి సరైన రెస్పాండ్ రాకపోవడంతో అధికారులు వేలం పాటలపై సమాచారం బయటకు రానివ్వడం లేదు. 12 ప్లాట్ల సైజులు సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలున్నాయి. మూలాలు సమంగా లేకపోవడం, ప్లాట్ సైజులు హెచ్చుతగ్గులు ఉండడాన్ని మరో కారణంగా చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం నెలకొన్న స్తబ్దత, సర్కారు వారి పాట ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం తుర్కయాంజల్ వైపు అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని, మార్కెట్లో చదరపు గజానికి 45,000 నుంచి 50,000 పలుకుతుంటే హెచ్ఎండిఏ ప్రారంభ ధర 65,000 పెట్టడంపై విమర్శలున్నాయి. అందుకే ప్లాట్ల కొనుగోలుకు పెద్దగా రెస్పాన్స్ రాలేదని అంటున్నారు. ఫస్ట్ డే ఆశించిన విధంగా వేలం సాగకపోవడంతో హెచ్ఎండిఏ అధికారులు గురువారం బాచుపల్లిలో 70 ప్లాట్ల వేలంపైనే ఆశలు పెట్టుకున్నారు. బాచుపల్లి ఇటీవల భారీ ఎత్తున డెవలప్ అయింది. ఈ ప్రాంతానికి సమీపంలోనే హైటెక్ సిటీ కూడా ఉంది. అనేక ఐటీ కంపెనీలు, వివిధ ఎంఎన్సీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో అపార్ట్మెంట్లు, విల్లాలు, మాల్స్ వెలిశాయి. దీంతో ఈ ప్రాంతంలో భూములకు డిమాండ్ పెరిగింది. అయితే గురువారం బాచుపల్లిలో 70 ప్లాట్ల వేలానికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించలేదు. తుర్కయాంజల్ మాదిరిగానే బాచుపల్లిలో కూడా వేలం పాటకు స్పందన కరువైనందునే వివరాలు చెప్పడం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి హెచ్ఎండిఏ ప్లాట్ల వేలం ఎప్పుడు జరుగుతుందా అని చాలా మంది ఎదురుచూసిన రోజులున్నాయి. క్లియర్ టైటిల్ రూల్స్ ప్రకారం లేఅవుట్లను వేసి ఏ రకమైన చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ప్లాట్లను అమ్ముతుందన్న మంచి పేరు హెచ్ఎండిఏకుంది. కోకాపేట, బుద్వేల్, కీసర, బాటసింగారం, ప్రతాపసింగారం, ఉప్పల్, బగాయత్ వంటి లేఅవుట్లలో ప్లాట్లను ఎగబడి మరీ కొన్నారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం 103 ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయని భావించినా పబ్లిక్ నుంచి పెద్దగా రెస్పాన్స్ మాత్రం రాలేదు.